హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ వసంత లక్ష్మి వ్లాగ్స్ అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో వస్తుంది. ఫస్ట్ అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఇది హాస్టల్కి అయితే వచ్చేసాను. దాని తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. అక్కడ ఉన్నప్పటి నుంచి నాకు వీడియో చేయడానికి అస్సలు అవ్వలేదండి. చేసిన వీడియో ఎడిట్ చేయడానికి కూడా అంత టైం లేకుండా అయిపోయింది. ఒక 5 days నేను ముంబైలో ఉన్నాను. సో ఎందుకు వెళ్ళాను అనేది కొంతమందికి డౌట్ ఉంది కదా, సో వాళ్ళ కోసం అనుకుంటున్నాను. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే నేను వినాయక చవితి అంటే రేపు కదా, నేను ముందు రోజు చేస్తున్నాను. రేపు ఒక గుడ్ న్యూస్ ఉందనమాట, నేను అది రేపు చెప్తాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అది జరుగుతున్నందుకు ఒకటి కదా 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. సో నేను అదైతే రేపు వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ముంబై ఎందుకు వెళ్ళానో చెప్తానండి. సో ఇది మ్యాక్సిమం అంటే ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ క్రూజ్ షిప్కి అనమాట. సో అది మ్యాక్సిమం హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో తెలియని వాళ్ళకైతే కొత్తగా చేయని వాళ్ళకి సరిగ్గా ఈ జాబ్స్ గురించి ఎక్కువ తెలియదు అనమాట. సో దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అబ్రాడ్లో అట్లా చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అది ఏమైందో నేను ఇప్పట్లో చెప్పనండి. ఒకవేళ ఏమైనా సరే ఫెయిల్ అయినా పాస్ అయినా నేను కొంత టైం తీసుకుంటానంటే, నాకు ముందు ఏదైనా చెప్తే అది జరగదు అని చిన్న సెంటిమెంట్ అనమాట. సో దాని గురించి అయితే ఇంకా ఇంటర్వ్యూ గురించి అయితే ఇంకేం చెప్పను. వెళ్ళడం అయితే వెళ్ళాను, అది ఏమైందో నేను అసలు చెప్పలేను ఇప్పట్లో. అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సో మీకు ఏమైనా సో మ్యాక్సిమం ఉండదు. సో మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే అది హోటల్ మేనేజ్మెంటే కాకుండా ఐటీ చేసిన వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అబ్రాడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కానీ ఇది చిన్న ఖర్చు అవుతుంది. నాకు తెలిసిన ఆయన ఏమో ఇది రిఫర్ చేస్తుంటారనమాట. ఒక 2 lakhs ఎంత అవుతుంది ఐటీ చేసిన వాళ్ళకి. అట్లా 1 month జాబ్ ఉంటుంది, 1 month లీవ్ ఉంటుంది. ఆ లీవ్లో కూడా శాలరీ ఇస్తారంట. స్టార్టింగ్ కొంచెం ఒక 25 ఇట్లా ఇస్తారు, తర్వాత కొంచెం అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పొజిషన్స్ కూడా మారుతుంటాయంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను రిఫర్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, సో మన జాబ్కు సో చాలామంది ఏంటి హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తాం అని ఉంటుంది. బట్ ఇది బాగుంటుంది క్రూజ్ షిప్లో లైఫ్. ఇంకా నేనైతే ఇంకా చూడలేదు, చూస్తానో లేదో అది ఇంకా దేవుడి మీదే భారం చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు కొత్తగా ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇంటర్ చేసిన వెంటనే డిగ్రీలు బీటెక్లు ఇదంతా కామనే. సో ఎవరికైనా త్వరగా సెటిల్ అవ్వాలి, త్వరగా ఇది అవ్వాలి అనుకుంటే హోటల్ మేనేజ్ మంచిదండి, మంచిది. ఇంకా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రూజ్కి అయితే ఏ డిపార్ట్మెంట్ అయినా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా హోటల్ మేనేజ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఓకే, కానీ 2 years పక్కా ఉండాలి. విత్ ఇంగ్లీష్ ఉండాలన్నమాట. సో మేనేజ్మెంట్ కోర్స్ చేశారంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ వస్తుండేది, అది అలవాటు అయిపోతుంటుంది అక్కడ జర్నీలో కాబట్టి. సో చేసిన వాళ్ళకి ఇది ఉండదు. ఇంకెవరికైనా త్వరగా సెటిల్ అవ్వాలని ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. నేనైతే ముంబై దానికోసమే వెళ్ళాను. ముంబై ఇప్పుడు ఇంకా నేను 5 days ఉన్నాను కదా. లాస్ట్ టైం అయితే 45 days ఉన్నా నాకేం అవ్వలేదు, వచ్చేసాను అనమాట. లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుందని, ఎప్పటికైనా అవుతుంది అని చిన్న హోప్ అనమాట. సో ఆ హోప్తోనే చూస్తున్నాను. సో అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాను అని అంటే, అదే ఉంటారు కదా అందరికీ, వాళ్ళకి యూజ్ అవుతుందని ఇచ్చాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో చిన్న వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఇది పెద్దగా ఇన్ఫర్మేషన్ కాదు కదా. సో షార్ట్లో షార్ట్స్లో అయితే నేను చెప్పలేను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇద్దాం అనుకుని. ఇంకా ఏమైనా కావాలంటే అడగండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నేను ఏమేమి మిస్ అయ్యానో నాకు తెలియదు. క్వాలిఫికేషన్స్ అయితే అది నేను అప్లై చేసే జాబ్కి. సో మ్యాక్సిమం హోటల్ మేనేజ్మెంట్ చెప్పాల్సిన అవసరమే లేదు, లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అంతే. సో ఇంకేమైనా కావాలంటే నేను అది ఇంకా పెద్ద వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్.